హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అందరి ఫేవరెట్ అయిన మామిడికాయ పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఈ ఆవకాయకి 1 కేజీ ముక్కలు తీసుకున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. మీరు కూడా చూసి అదేవిధంగా ట్రై చేయండి. ఒక 200 గ్రామ్స్ కారం, 200 గ్రామ్స్ ఆవపిండి, 1 స్పూన్ పసుపు, 150 గ్రామ్స్ ఉప్పు, ఒక 50 గ్రామ్స్ వెల్లుల్లి ఇలా వేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇదే మంచి ఫ్లేవర్ వస్తుందండి పికిల్కి. ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ ఈ ఉప్పు కారం అంతా ముక్కలు పట్టేలా బాగా కలుపుకోవాలి. కేజీ ముక్కలకి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుందండి. వేరుశనగ నూనె బాగుంటుంది, వేరే ఏం ఆయిల్ యూజ్ చేయొద్దు. నేను ఈ పచ్చడి ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి ఈ కొలతలు చూపించానండి. అదే నిలవ పచ్చడి అయితే మొత్తం కొలతలు వేరేలా ఉంటాయి, ప్రాసెస్ కూడా వేరేలా ఉంటుంది. ఇది ఒక 1 మంత్ మాత్రమే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 మంత్స్ వరకు ఉంటుంది. పచ్చడి కలిపేటప్పుడు గిన్నెలు కానీ చేతులు కానీ తడి లేకుండా చాలా నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని కలుపుకోండి, లేకపోతే బూజు వచ్చేసేస్తుంది. దీన్ని ఒక 3 డేస్ ఊరనివ్వాలండి, మధ్యలో కలపకూడదు. 3 డేస్ తర్వాత ఇలా ఉందండి, చూసారా? అప్పుడు ఆయిల్ అస్సలు లేదు, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను వెంటనే ప్లాస్టిక్ బౌల్లో షిఫ్ట్ చేశానండి. గిన్నెలో ఉంటే గిన్నె మొత్తం పాడైపోతుంది. దీన్ని మనకు కావాల్సినంత ఒక జాడీలో తీసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి. వీలైనంత వరకు పచ్చళ్ళకి జాడీలు లేదా గాజు సీసాలు యూజ్ చేయండి. ప్లాస్టిక్లో పెట్టడం వల్ల చాలా పచ్చడి టేస్ట్ అయిపోతుంది, హెల్త్కి కూడా అంత మంచిది కాదు. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.